అందరికీ స్వాగతం. ఈరోజు మనం బౌద్ధ బోధనల లోతుల్లోకి వెళ్దాం. ముఖ్యంగా ఒక భిక్షువు కథ ఉంది. ఆయన జ్ఞానోదయం కోసం చేసిన ప్రయాణం, అనుభవాలు, వాటి ద్వారా మన జీవితం గురించి, మన మనసు గురించి ఏం నేర్చుకోవచ్చో చూద్దాం. దీనికి ఆధారం ఏమిటంటే మారీచికమ్మటానిక భిక్షువు అంటారాయన పేరు. ఆ సాధకుడి కథ. దానికి తోడుగా ధమ్మపదంలోని ఒక గాథ, అంటే ఒక పద్యం అన్నమాట, వచనం 46. ఇంకా వీటికి సంబంధించిన కొన్ని వివరణలు, గ్రంథాలు కూడా చూద్దాం. ఈ చర్చలో మన ముఖ్య ఉద్దేశ్యం అంటే అనిత్యత, ఏదీ శాశ్వతం కాదనే భావన, ఇంకా వాస్తవికత అసలెలా ఉంటుంది, మనం అనుభవించే దుఃఖం, ఇలాంటి కొన్ని ముఖ్యమైన విషయాలు. వీటిని ఈ కథ ద్వారా కొంచెం లోతుగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నిద్దాం. ఎండమావులు, నీటి బుడగలు వినడానికే చాలా ఆసక్తిగా ఉంది కదా. ఈ పాతకాలపు జ్ఞానం మన రోజువారీ జీవితానికి ఎలా ఉపయోగపడుతుందో అన్వేషిద్దాం. సరే, మొదలు పెడదామా? సరే, కథలకొస్తే ఒక భిక్షువు ఉంటాడు. ఆయన బుద్ధుని దగ్గర ఒక ధ్యాన పద్ధతిని నేర్చుకుని సాధన కోసం అడవికి వెళ్తాడు. ఆయనకు ధ్యానానికి మూలమైన విషయాలు తెలుసు. అంటే శీల, నైతిక ప్రవర్తన, సమాధి అంటే మనస్సును నిలపడం, ప్రజ్ఞ అంటే జ్ఞానం, ఇవన్నీ తెలిసినా ఆయన మానసిక శుద్ధి ఇంకా పూర్తి కాలేదు. మనసులో మలినాలింకా ఉన్నాయన్నమాట. అతను చాలా కష్టపడతాడు, పగలు రాత్రి. అంటే ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం, రాత్రి కూడా చాలా కఠినంగా సాధన చేస్తాడు. అయినా సరే తను అనుకున్న ఫలితం రాలేదు. అంటే అర్హతా స్థితి అంటారు కదా, అది, ఆ పూర్తి జ్ఞానోదయం, అది సాధించలేకపోతాడు. ఆ కాలంలో ఇది సాధారణమే. గురువు దగ్గర పద్ధతి నేర్చుకుని ఇలా ఒంటరిగా అడవికి వెళ్లి సాధన చేయడం, అర్హత స్థితిని పొందడానికి చాలా ప్రయత్నించేవారు. ఈ భిక్షువు కూడా అంతే. కానీ అంత కష్టపడిన ఫలితం రాకపోతే సహజంగానే నిరాశ వస్తుంది కదా. బహుశా తనకి ఈ పద్ధతి సరిపోదేమో, వేరేది అడగాలి అని అనుకోవడం, అది అర్థం చేసుకోగలం. వర్కౌట్ అవ్వడం లేదు, నా స్వభావానికి తగిన వేరే పద్ధతి ఏదైనా ఉందేమో బుద్ధుణ్ణి అడుగుతాను అని అనుకుంటాడు. అనుకుని అడవి నుంచి బయలుదేరి బుద్ధుని దగ్గరకు తిరిగి వెళ్తాడు. అలా తిరిగి వస్తుంటే అప్పుడు వేసవికాలం, ఎండలు బాగా కాస్తున్నాయి. దారిలో దూరం నుంచి అతనికి ఎండమావ కనిపిస్తుంది. మీ అందరికీ తెలిసే ఉంటుంది కదా, దూరం నుంచి చూస్తే నీళ్లున్నట్టే భ్రమ కలుగుతుంది, ఒక చెరువులాగా. కాని దగ్గరకు వెళ్లే కొద్దీ అది మాయమైపోతుంది, అక్కడ ఏమీ ఉండదు. అతను గమనిస్తాడు, కొన్ని జంతువులు కూడా పాపం దాహంతో ఆ ఎండమావిని నిజమైన నీరనుకుని అటు పరిగెత్తుతాయి. తీరా అక్కడికి వెళ్తే నీళ్లు లేక నిరాశగా వెనక్కి తిరుగుతాయి. ఇది చూసి ఆ భిక్షువు ఒక్కసారిగా ఆగిపోతాడు. ఆలోచిస్తాడు, అరే, ఈ ఎండమావలాగే కదా మన జీవితం కూడా. భవిష్యత్తు గురించిన ఆశలు, అంచనాలు అవన్నీ దూరం నుంచి ఎంత బావుంటాయి, స్థిరంగా సుఖాన్ని ఇస్తాయనిపిస్తాయి. యువతొస్తే బావుండు, పెళ్ళైతే, ఉద్యోగం వస్తే, ఇల్లు కట్టుకుంటే, ఇలా. కాని దగ్గరికి వెళ్ళాక, అనుభవించాక తెలుస్తోంది అవన్నీ అస్థిరమని, మాయాని. ఆ క్షణంలో అతనికి తడుతుంది, ఈ జీవితము ఒక ఎండమావిలాంటిదని. వెంటనే దాన్నే, ఆ విషయాన్నే ధ్యాన వస్తువుగా తీసుకుని దానిపై మననం చేయటం మొదలుపెడతాడు. ఇది చాలా కీలకమైన అంతర్దృష్టి. ఈ ఎండమావి అనే రూపకం, అది మన తృష్ణ, అంటే అంతులేని కోరిక, దాహం, దాని స్వభావాన్ని భలేపట్టి చూపిస్తుంది. ఇక్కడ గమనించాల్సిన విషయమేంటంటే, ఆ ఎండమావి మనల్ని మోసం చేయట్లేదు. మనమే దాని నీరు అనుకుంటున్నాం, మనమే దాని వెంట పడుతున్నాం. అలాగే భవిష్యత్తులో వచ్చే సుఖాలు నిజమనుకుంటాం, శాశ్వతమనుకుంటాం, వాటి వెంట మనమే పడతాం. ఇది ఒక రకమైన ప్రయాస అన్నమాట. చివరికి నిరాశే మిగులుతుంది. ఈ మాయ వెంట పడటం ఈ జన్మలోనే కాదు, జన్మజన్మలకు కొనసాగుతూ దుఃఖానికి కారణమవుతుందని బుద్ధుడు చెప్పారు. కాబట్టి మనం దేనికోసమైతే ఆశపడుతున్నామో దాని అసలు స్వభావం క్షణికం అని, పట్టుకుంటే దొరకదని గ్రహించటం, అదే మొదటి మెట్టు. నీ వెతుకుతున్నావని అనుకుంటాం, కాని అది మన భ్రమ మాత్రమేనా? చాలా ఆసక్తికరంగా ఉంది. సరే, ఆయన ప్రయాణం కొనసాగిస్తున్నాడు. అచిరవతి అనే నది దగ్గరికి వస్తాడు. అక్కడ నది బాగా వేగంగా ప్రవహిస్తోంది. ఆ నీళ్లు రాళ్లకు బలంగా తగులుతున్నాయి. అలా తగలడం వల్ల నురుగొస్తోంది, నీటి బుడగలేర్పడుతున్నాయి. అవి అలా ఏర్పడిన వెంటనే
టప్ టప్మని పగిలిపోతున్నాయి. అది గమనిస్తాడు. అది చూసి మళ్ళీ ఆయనకు ఇంకో ఆలోచనొస్తోంది. ఈ నురుగు బుడగలు ఎంత అశాశ్వతమైనవి, పుట్టిన మరుక్షణమే పోతున్నాయి. సరిగ్గా ఇలాగే కదా ఈ శరీరం కూడా, నిరంతరం పుడుతూ నశిస్తూ ఉంది. మన శరీరంలోని కణాలు కాని రక్తం, అవయవాలు అన్నీ ప్రతి క్షణం మారుతూనే ఉన్నాయి, పుడుతున్నాయి, నశిస్తున్నాయి. ఈ శరీరం కూడా ఒక నీటి బుడగలాంటిదే, అశాశ్వతమైనది. ఈ విషయాన్ని తన ధ్యానానికి తీసుకుంటాడు. ఇది కూడా అంతే. చాలా లోతైన పరిశీలన. మనం మామూలుగా ఈ శరీరం అంటే నేను, నాది అనుకుంటాం కదా. ఇది చాలా అందంగా ఉంది, గట్టిగా ఉంది, ఎప్పటికీ ఇలాగే ఉంటుంది అని గట్టి నమ్మకం. కానీ నిజంగా ఆలోచిస్తే మనం పీల్చే గాలి, తాగే నీరు, తినే తిండి అన్నీ లోపలికి వెళ్తున్నాయి, మారుతున్నాయి, బయటకు వస్తున్నాయి. చర్మం, గోళ్ళు, వెంట్రుకలు పెరుగుతున్నాయి, ఊడిపోతున్నాయి. లోపల కణాలు అవి నిరంతరం పుడుతూనే ఉంటాయి, చనిపోతూనే ఉంటాయి. ఇదంతా ఒక ప్రవాహంలా, ఒక నిరంతర మార్పులా జరుగుతూనే ఉంది. బుడగలెలాగైతే నీటి కదలిక వల్ల ఏర్పడి క్షణంలో పోతాయో, అలాగే ఈ శరీరం కూడా రకరకాల కారణాల వల్ల ఏర్పడి నిరంతరం మారుతూ చివరికి నశిస్తుంది. ఈ క్షణికత్వం, ఇదే దీని స్వభావం. దీన్ని మనం కేవలం చావు సమయంలో జరిగేదిగా కాదు, ప్రతి క్షణం జరిగే ప్రక్రియగా చూడగలగాలి అన్నమాట. ఆ భిక్షువు ఇలా ఎండమావిని, నీటి బుడగల్ని చూసి జీవితం, శరీరమెంత అశాశ్వతమో ధ్యానిస్తున్నాడు కదా. అప్పుడు అతని మనసు జ్ఞానోదయానికి చాలా దగ్గరగా వచ్చిందని, సిద్ధంగా ఉందని బుద్ధుడు తన దివ్యదృష్టితో చూస్తాడు. అంటే ఇంకొంచెం మార్గనిర్దేశం చేస్తే చాలు, అతను లక్ష్యాన్ని చేరుతాడు అని గ్రహిస్తాడు. వెంటనే బుద్ధుడేం చేస్తాడంటే తన శక్తితో ఆ భిక్షుకి కనిపించేలా తన ప్రతిరూపాన్ని సృష్టిస్తాడు. అంటే ఆ భిక్షువికి తన ఎదురుగా బుద్ధుడు ప్రత్యక్షమైనట్లు అనిపిస్తుంది. అప్పుడు బుద్ధుడు ధమ్మపదంలోని ఒక ముఖ్యమైన గాథ అంటే పద్యం, వచనం 46 దాన్ని పలుకుతాడు. పేణూపమము కాయమిమం విదిత్వా మరీచిధమ్మం అభిసంబుధానో చేత్వాన మారస్స పపుప్ప కాని అదస్సనం మచ్చురాజస్స గచ్చే. ఈ గాథలో 4 భాగాలున్నాయి, 4 ముఖ్యమైన సూచనలన్నమాట. 1. పేణూపుమంకాయమేమం విదిత్వ అంటే ఈ శరీరం నురుగులాంటిది, నీటి బుడగలాంటిది, అశాశ్వతమైనది, బలహీనమైనది అని తెలుసుకొని. 2. మరీచిధమ్మం అభిసంబుధానో జీవితం, దాని స్వభావం ఎండమావిలాంటిది, అంటే భ్రమ కలిగిస్తుంది, పట్టుకుంటే దొరకదు అని పూర్తిగా అర్థం చేసుకొని. 3. చత్వాన మారస్స కొప్పు కానీ మారుడు అంటే మృత్యువు లేదా మనలని బంధించే ప్రలోభాలు, శక్తులు, వాటికి ప్రతీక. ఆ మారుడు వేసే పూలబాణాలు అంటే మన కోరికలు, ఆకర్షణలు, రాగద్వేషాలు, అనుబంధాలు, వాటన్నిటినీ ఛేదించి. 4. అదస్సనం మచ్చురాజస్స గచ్చే మృత్యురాజుకు అంటే మారుడికి కనిపించని స్థితికి వెళ్ళు, అంటే జనన మరణ చక్రానికి ఆవల ఉండే మరణం లేని స్థితి, అదే నిబ్బాణం, అంతిమ విముక్తి, దాన్ని చేరుకో. సింపుల్గా చెప్పాలంటే శరీరం బుడగలాంటిదని, జీవితం ఎండమావిలాంటిదని గ్రహించు, కోరికలనే బాణాలను తెంచుకో, అప్పుడు మృత్యుకు అందని విముక్తి దొరుకుతుంది అని దీని అర్థం. అద్భుతం. ఆ గాథ వినగానే ఆ భిక్షువు మనసులో ఇంకేమైనా సందేహాలు, అజ్ఞానం ఉంటే అన్నీ తొలగిపోయి అతను పూర్తి జ్ఞానోదయం పొంది అర్హతుడవుతాడు. కథ చాలా బాగుంది. ముఖ్యంగా ఆ ఎండమావి, నీటి బుడగ ఈ 2 రూపకాల ద్వారా తృష్ణ అంటే కోరిక, అనిత్యత, దుఃఖం వీటికి మధ్య సంబంధం చాలా స్పష్టంగా చెప్పారు. అవును, కరెక్ట్. ఎండమావి ఏమో మన భవిష్యత్ ఆశలను, కోరికలను అంటే తృష్ణను సూచిస్తుంది. నీటిబుడిగేమో ఈ భౌతిక శరీరం యొక్క అనిత్యతను చూపిస్తుంది. మనం ఏం చేస్తామంటే ఈ రెండింటిని అంటే మన కోరికలను, ఈ శరీరాన్ని ఇవి శాశ్వతమనుకుంటాం. నేను, నాది అని గట్టిగా పట్టుకుంటాం, వాటిమీద అనుబంధం పెంచుకుంటాం. ఈ అజ్ఞానమే ఇదే దుఃఖానికి అసలు కారణం. తృష్ణ ఎంత బలంగా ఉంటే దాని వెంట పరిగెత్తడం అంత ఎక్కువ, దానివల్ల వచ్చే దుఃఖం కూడా అంతే ఎక్కువ. తృష్ణ తగ్గితే దుఃఖం తగ్గుతుంది, తృష్ణ పూర్తిగా పోతే దుఃఖం కూడా పూర్తిగా పోతుంది. అదే విముక్తి. అంటే దుఃఖం పోవాలంటే ఏదో పైపైన మందు పూయడం కాదు, దుఃఖానికి కారణమేదైతే ఉందో ఆ తృష్ణ అనే వేరు, దాన్ని పెకిలించాలన్నమాట. ఇది బాగా అర్థమైంది.
కాని ఇంత బలంగా మనలో పాతుకుపోయిన ఈ తృష్ణ దీన్ని ఎలా అధిగమించాలి? ఆచరణలో ఏం చెయ్యాలి? కేవలం తెలుసుకుంటే సరిపోదు కదా. సరిగ్గా అడిగాను. తెలుసుకోవటం మొదటెడవు. కాని ఆచరించడమే అసలైన ప్రయాణం. బుద్ధుడు దీనికోసం ఆర్య అష్టాంగ మార్గాన్ని బోధించాడు. నోబెల్ 8-fold పాత్ అంటారు. ఇందులో స్థూలంగా 3 ముఖ్యమైనవి. శీల అంటే మంచి నడవడిక, సమాధి అంటే మనసును ఏకాగ్రంగా ఉంచడం, ప్రజ్ఞ అంటే సరైన జ్ఞానం, విషయాలను ఉన్నవి ఉన్నట్లు చూడగలగడం. ఈ మార్గంలో వెళ్లడానికి నిరంతరం పరిశీలించడం, ధ్యానం చేయడం ఇవి చాలా కీలకం. మనమిన్నాకనుకున్నాం కదా, జీవితం ఎండమావిలాంటిది, శరీరం నీటి బుడగలాంటిది అని. ఇది కేవలం చదివి వదిలేయడం కాదు, దాన్ని మననం చేసుకోవాలి, ధ్యానించాలి. ప్రతి క్షణం మనలో మన చుట్టూ జరిగే మార్పుని గమనించాలి. దీన్నే క్షణక్షణం మరణమంటారు. అంటే మామూలు మరణం కాదు. ప్రతి క్షణం మన ఆలోచనలు, భావాలు, శరీర కణాలు పుట్టి నశించడం, దీన్ని గమనించడం. ఇలాంటి పరిశీలన వల్ల తృష్ణ బలహీనపడుతుంది. దీనికి ముఖ్యమైన సాధనం స్మృతి, సాతి అంటారు. మైండ్ఫుల్నెస్ అని కూడా అంటారు. అంటే మనమేం చేస్తున్నామో ఆ పనిమీద, ఆ క్షణంలో మన శరీరంలో, మనసులో ఏం జరుగుతుందో దానిమీద పూర్తి ఎరుకతో, శ్రద్ధతో ఉండటం. నడిచేటప్పుడు కేవలం నడకనే గమనించడం. భోజనం చేసేటప్పుడు రుచిని, స్పర్శను, నమలడాన్ని గమనించడం. మనస్సులో ఆలోచనలు వస్తాయి, పోతాయి. వాటిని గమనించి వాటితో కొట్టుకుపోకుండా ఉండటం. అయితే ఇది చెప్పినంత తేలిక కాదు సుమా. మనస్సును ఇలా ఎప్పుడూ గమనిస్తూ ఉండాలంటే దానికి శిక్షణ కావాలి. ఎలాగైతే మొక్కలు పెంచడం నేర్చుకోవడానికి టైము, ఓపిక, శిక్షణ అవసరమో అలాగే మన శరీరంలో, మనస్సులో జరిగే ఈ చిన్న చిన్న మార్పులను, అనిశ్చతను చూడటానికి కూడా మానసిక శిక్షణ అవసరం. మొదట్లో ఒక 5-10 నిమిషాలు కదలకుండా కూర్చొని మన చేతినో, శ్వాసనో గమనించడానికి ప్రయత్నించండి. అప్పుడు తెలుస్తుంది మనస్సు ఎంత చంచలమైనదో. అది అస్సలు సహకరించదు, అడ్డుపడుతుంది. కాని పట్టు వదలకుండా సాధన చేస్తూ ఉంటే క్రమంగా స్మృతి బలపడుతుంది, గమనించే శక్తి పెరుగుతుంది. ఇలా స్మృతి బలపడ్డాక మనం అనుభవాలను ఒక గట్టి ముద్దలా కాకుండా విడివిడి భాగాలుగా చూడగలుగుతాం. దీన్నే సంఘాత సంజ్ఞ లేదా ఘనసంజ్ఞను ఛేదించడం అంటారు. అంటే పర్సెప్షన్ ఆఫ్ కాంపాక్ట్నెస్. ఉదాహరణకు ఒక శబ్దం విన్నామనుకోండి, నేను శబ్దం విన్నాను అని ఒకే అనుభవంగా కాకుండా ఆ శబ్దం వేరు, దాన్ని వినే చెవి వేరు, దానివల్ల కలిగే అనుభూతి వేరు. ఇవన్నీ వేర్వేరు క్షణికమైన సంఘటనలనే చూడగలగడం. ఇది నేను వింటున్నాను, నాకు ఈ అనుభూతి కలిగింది అనే ఆ నేను అనే భావన దాన్ని బలహీనపరుస్తుంది. అనాత్మతత్వాన్ని, అంటే శాశ్వతమైన, మారని నేను అంటూ ఏది లేదు అనే సత్యాన్ని అనుభవపూర్వకంగా అర్థం చేసుకోవడానికి ఇది దారితీస్తుంది. ఇంకా లోతైన సాధనలో అయితే ఇక్కడ అసలు ఏ వ్యక్తి లేడు, జీవి లేడు, కేవలం పుట్టి నశించే ధాతువులే ఉన్నాయి. ఈ ప్రపంచమంతా ఖాళీ, శూన్యం, ఎండమావిలాంటిది, నీటి బుడగలాంటిది అని ధ్యానిస్తారు. ఇది అహంకారాన్ని, అనుబంధాలను పూర్తిగా తొలగించడానికి ఉద్దేశించింది. అయితే ఇవి సాధారణంగా బాగా అనుభవం ఉన్న సాధకులు, సరైన గురువు మార్గదర్శకత్వంలో అభ్యసించాలి. మీరూ చెప్తుంటే కొన్ని ప్రాక్టికల్ డౌట్స్ వస్తున్నాయి. ఉదాహరణకు, మనం ఏదో ఒకటి కావాలని బలంగా కోరుకుంటాం. ఒక వ్యక్తి కావాలనో, ఒక వస్తువు కావాలనో. కొన్నిసార్లది దొరుకుతుంది కూడా. కాని ఆ కోరుకున్నది దొరికాక కూడా ఎందుకు దుఃఖం కలుగుతుంది? కొన్నిసార్లు మనం కోరుకున్నదే మనకు పీడకలగా మారుతుంది అని కూడా అనిపిస్తోంది. ఎందుకలా? మంచి ప్రశ్న అడిగారు. ఎందుకంటే సమస్య బయటి వస్తువులోనో, వ్యక్తిలోనో లేదు. సమస్య మనలోనే ఉంది, మన తృష్ణలోనే ఉంది, ఆ కోరికలోనే ఉంది. తృష్ణ స్వభావమే అది. అది ఎప్పటికీ పూర్తి సంతృప్తినివ్వదు, బంధిస్తుంది. ఒక కోరిక తీరితే వెంటనే ఆ తృష్ణ ఇంకో రూపం తీసుకుంటుంది, ఇంకోటి కావాలనిపిస్తుంది, లేదా దొరికిన దానిమీద విపరీతమైన అటాచ్మెంట్ పెరిగిపోతుంది. అది ఎక్కడ పోతోందో అని భయం మొదలవుతుంది. లేదా మనం ఊహించినంత ఆనందం అది ఇవ్వకపోవచ్చు. కాబట్టి బయట పరిస్థితులు మారినా లోపల తృష్ణ అలాగే ఉంటే దుఃఖం తప్పదు. అందుకే పరిష్కారం వస్తువులను మార్చడంలో కాదు, మనసులోనే ఆ తృష్ణను తగ్గించుకోవడంలో ఉంది. అసలు వ్యక్తి లేడు, జీవి లేడు, అంతా క్షణికమైన బుడగలే అనే జ్ఞానం పెరిగే కొద్దీ తృష్ణ దానంతట అదే బలహీనపడుతుంది. ఇంకొక విషయం అడుగుతాను. చాలామంది చెప్తారు కదా, తెల్లవారుజామున బ్రహ్మముహూర్తంలో
అంటే సుమారు ఉదయం 4 గంటలకు ఆ టైంలో లేచి ధ్యానం చేస్తే చాలా మంచి ఫలితాలొస్తాయని. ఇది ఎంతవరకు నిజం? అది తప్పనిసరా? తెల్లవారుజాము సమయం సాధనకు చాలా అనుకూలమైనదని చెప్పడంలో డౌటే లేదు. ఆ టైంలో పరిసరాలు ప్రశాంతంగా ఉంటాయి, మనస్సు కూడా నిద్ర తర్వాత ఫ్రెష్గా చాలా రిసెప్టివ్గా ఉంటుంది. కానీ ఇది అందరికీ తప్పనిసరి రూల్ ఏమీ కాదు. ఇప్పుడు మన లైఫ్ స్టైల్స్ మారాయి కదా, నిద్రపోయే టైంలు మారాయి. ముఖ్యమేమిటంటే ఏ టైంలో చేసినా సాధన చేసేటప్పుడు మనసు ఎంత నిశ్చలంగా, ఎంత శ్రద్ధగా ఉంది అనేది. నిద్ర సరిగా లేక బలవంతంగా ఆ టైంలో లేచి కూర్చుంటే అది అంత ఉపయోగపడకపోవచ్చేమో. మంచి మానసిక స్థితితో, కమిట్మెంట్తో రోజులో మీకు వీలైన ఏ సమయంలో చేసినా సరే సాధన ప్రయోజనకరమే. మైండ్ సెట్టే ముఖ్యం. అలాగే మీరు ఇందాక అన్నారు కదా, అనిత్యతను ధ్యానించాలని. అంటే అన్నీ మారిపోతాయి, నశిస్తాయి అని. అలా ధ్యానిస్తున్నప్పుడు మొదట్లో కొంచెం ఎలా చెప్పాలి, నిరాశగా, జీవితం మీద ఇంట్రెస్ట్ పోయినట్టు అలా అనిపించే అవకాశముందా? అన్నీ పోయేవే కదా అనిపిస్తే దేనిమీద ఆసక్తి ఉండదేమో అని కొందరు భయపడతారు. అవును, అది నిజమే. ఆరంభంలో కొందరికి అలా అనిపించవచ్చు. అది ఒక స్టేజ్ మాత్రమే. ఎందుకంటే మనసు సాధారణంగా కోరికలు, అటాచ్మెంట్స్ వీటి ద్వారా ఒక రకమైన ఎనర్జీ పొందుతూ ఉంటుంది. అనిత్యతను చూడటం మొదలుపెట్టినప్పుడు ఆ పాత పట్టు సడలుతుంది. అప్పుడు కొంచెం ఖాళీగా, కొంచెం నెగటివ్గా అనిపించవచ్చు. కాని ఇది టెంపరరీయే. సాధనను సరైన దారిలో పట్టుదలగా కొనసాగిస్తే ఆ ఖాళీని భయం కాదు, జ్ఞానం పజ్ఞ నింపుతుంది. అనిత్యతను చూడటం వల్ల కలిగేది నిరాశ కాదు, దాని రియాలిటీని అర్థం చేసుకోవడం వల్ల ఒక రకమైన డిటాచ్మెంట్, ప్రశాంతత వస్తుంది. చివరికి ఇది మనసును తేలికపరుస్తుంది, మరింత స్థిరంగా, ఆనందంగా మారుస్తుంది. భయం పోతుంది. చివరిగా ఒక ప్రశ్న. మనసు అంటారు కదా, అది చాలా చాలా వేగంగా కదులుతుంది. క్షణానికో ఆలోచన వస్తుంది. అంత స్పీడ్గా ఉండే మనసును ఈ స్మృతితో అంటే ఎరుకతో ఎలా పట్టుకోగలం? అది సాధ్యమేనా? నిజమే, మనస్సు వేగం చాలా ఎక్కువ, చాలా చంచలమైనది. అందుకే బలమైన కంటిన్యూయస్ స్మృతి కావాలి. మొదట్లో మనకు ఆలోచనలు ఒకదాని తర్వాత ఒకటి ఆగకుండా వరదలా వస్తున్నట్లే అనిపిస్తుంది. కాని స్మృతి సాధన చేస్తూ మన గమనించే ఫోకస్ పెరుగుతుంది గదా, అప్పుడు ఆ ఆలోచనల మధ్య, అనుభూతుల మధ్య ఉండే చాలా చిన్న గ్యాప్, దాన్ని కూడా మనం పట్టుకోగలుగుతాం. మనసు యొక్క ఆ క్షణిక స్వభావాన్ని, అది ఎలా పుడుతుందో, ఎలా పోతుందో చూడగలుగుతాం. ఇదొక స్కిల్ లాంటిది. నిరంతరం ప్రాక్టీస్ చేస్తే, ఓపికతో ఉంటే ఆ వేగాన్ని అందుకోగలిగే సామర్థ్యం పెరుగుతుంది. అయితే ఈరోజు మనం మారీచికం మట్టానిక భిక్షువు కథ ద్వారా చాలా ముఖ్యమైన విషయాలు నేర్చుకున్నాం. జీవితం ఒక ఎండమావిలాంటిదని, అదొక భ్రాంతి అని, శరీరం నీటి బుడగలాంటిదని, అశాశ్వతమని గ్రహించడం, వీటన్నిటికీ కారణమైన తృష్ణ, అనుబంధం, వాటిని గుర్తించడం, వీటిని అధిగమించడానికి స్మృతి, ధ్యానం, నిరంతర పరిశీలన ఇవి ఎంత అవసరమో అర్థం చేసుకున్నాం. ఇది నిజంగా మన జీవితాన్ని చూసే దృష్టిని మార్చగల జ్ఞానమనిపిస్తోంది. అవును, తప్పకుండా. ముగింపుగా ఒక్క విషయం ఆలోచిద్దాం. ఈ చర్చలో మనం ఏం చూశాం? చిన్న చిన్న మార్పులను, అనిశ్చిత్యతను గమనించాలంటే దానికి కొంచెం శిక్షణ, ఏకాగ్రత, పరిశీలన అవసరమని అనుకున్నాం కదా. మరి ఈ క్షణంలో, మన శరీరంలో, మన మనసులో, మన చుట్టూ ఉన్న ప్రపంచంలో ఎన్నో మార్పులు కంటిన్యూస్గా జరుగుతూనే ఉన్నాయి. వాటిలో వేటిని మనం మామూలుగా పట్టించుకోకుండా వదిలేస్తున్నాం? ఒకవేళ వాటిమీద కొంచెం ఎక్కువ శ్రద్ధ పెట్టి గమనించడం మొదలు పెడితే మనకు తెలియని ఏ కొత్త విషయాలు బయటపడతాయి? మన అవగాహన ఎలా మారవచ్చు? దీన్ని కాస్త మననం చేసుకుంటే బాగుంటుందేమో.